హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా రాజు అయితే ఆఫీస్కి వెళ్తాడనమాట. ఇంకా ధాన్యలక్ష్మి వచ్చి, ఆగు రాజ్, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్తే నేను ఊరుకోను. నా కొడుకేమో బయట ఉండి అస్తవ్యస్తలు పడుతుంటే నువ్వేమో చక్కగా రాజులాగా మహాభోగాలు అనుభవిస్తున్నావు ఎక్కడుండి అని చెప్పి అంటాడనమాట. ఆ మాటలకు అందరూ షాక్ అవుతారు. అయితే ఇంకా ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన ప్రకాశం అయితే అంటూ ఉంటాడు, వాడు బయట ఉంటే రాజుని ఏం చేయమంటావు, నువ్వు వాడు వస్తేనే కదా, వాడు రానంటే వీడిని ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతాడు. అడిగేటప్పటికి అవును, వాడు రానంటున్నాడు, ఇప్పుడు నాకు కావాల్సింది ఈ ఆస్తి ముక్కలు చేయండి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అంటుందన్నమాట. అలా అనగానే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. ఇంకా సీతారామయ్య అయితే మాట్లాడుతూ ఉంటాడు, కళ్యాణి ఇంటికి వచ్చే వరకు రాజ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు, ఇదే నా మాట అని చెప్పి ఇంకా సీతారామయ్య అయితే అందరికీ ఆజ్ఞ అయితే ఇస్తాడనమాట. ఇంకా కావ్య అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి నిర్ణయానికి. అలాగే ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట రాజ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.